ప్రభుత్వ స్కూల్లో మధ్యాహ్న భోజనంపై పలు విమర్శలు వస్తున్నాయి. మనం వరుస ఘటనలు కూడా చూస్తున్నాం. సీఎం సొంత జిల్లాలోనే మధ్యాహ్న భోజనం తిని కూడా అస్వస్థకు గురి కావడం జరిగింది. వరుసగా ఈ ఘటనలు చోటు చేసుకోవడం పట్ల కూడా ప్రతిపక్షాలు కూడా విమర్శలు చేస్తున్నాయి. కేవలం విద్యార్థులకు అందించేటువంటి మధ్యాహ్న భోజనాన్ని కూడా నాణ్యతగా అందించలేకపోతున్నారు. విద్యార్థులంతా కూడా ఫుడ్ పాయిజన్ బారిన పడుతున్నటువంటి పరిస్థితిని కూడా తెలుపుతున్నారు. అయితే ఇవాళ ఆర్టీవీ గ్రౌండ్ రిపోర్ట్ లో చూస్తున్నాం మధ్యాహ్న భోజనం ఏ విధంగా ఉంటుంది, పిల్లలు ఏమంటున్నారు, ఆ వండే వారు ఏం చెప్తున్నారో కూడా మనం అడిగి తెలుసుకుందాం. మనం నల్గొండలోని పద్మానగర్ లోని ఒక ప్రభుత్వ పాఠశాలలో ఉన్నాం. దాదాపు ఇందులో ఒక 180 మంది వరకు కూడా విద్యార్థులు ఉంటారు. వారంతా కూడా మధ్యాహ్నం సమయం మనం చూస్తున్నాం. ఇప్పుడు మధ్యాహ్నం 12:30 కావడం జరిగింది. విద్యార్థులంతా కూడా ఆ భోజనం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పవచ్చు. అయితే ప్రధానంగా ముందు నుంచి కూడా వస్తున్నటువంటి ఒక సమస్య ఏదైతే ఉందో కూడా ప్రభుత్వ స్కూల్లో వంట చేయడానికి కూడా ఒక ప్రత్యేకమైనటువంటి రూమ్ కావాలని ఎప్పటి నుంచో కూడా ఆందోళన చేస్తున్నారు, డిమాండ్ చేస్తున్నారు. కానీ వారికి వంట రూమ్ లేకపోవడం కూడా ఈ ఫుడ్ వండే పరిస్థితిలో కానీ పక్కనే ఉన్నటువంటి కడుక్కునేటువంటి పరిస్థితి కానీ ఏవైనా కలుషితం అయ్యే ప్రమాదం ఉంది. వర్షం వచ్చినా కానీ అదే కొట్టినా కానీ చాలా వరకు ఇబ్బంది పాల్పడుతున్నారని ఎప్పటి నుంచో కూడా చెప్తూ కూడా వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చాలా వరకు స్కూళ్ళలో కూడా వంట రూమ్లు లేనటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది చెప్పవచ్చు. మరొక విషయం ఏంటంటే వారు అందించేటువంటి భోజనానికి వారికి ఇచ్చేటటువంటి డబ్బులకి పొంతన లేకుండా పోతుంది. ఇప్పుడు పెరిగినటువంటి ధరలు, కూరగాయ ధరలు కానీ కోడిగుడ్డు ధరలు కానీ పెరగడం వల్ల కూడా మేము నాణ్యమైనటువంటి ఇంకా మాకు పిల్లలందరికీ కూడా నాణ్యమైనటువంటి భోజనం అందించాలని ఉన్నా కానీ మాకు రేటు సరిపడక ఇంకా అందించలేకపోతున్నామని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుందని చెప్పవచ్చు. ఎందుకంటే సాధారణంగా వీరు ఒక్కో విద్యార్థి కూడా వీరికి అందించేది ప్రభుత్వం అందించేది ₹6.70. ₹6.70 విద్యార్థులకి ఒక అన్నం, కూర, చారు కూడా అందిస్తారు. అదే విధంగా ఎగ్గు వారానికి 2 సార్లు ఎగ్గును అందిస్తారు. వారానికి 3 సార్లు ఎగ్గును అందిస్తారు. ఎగ్గుకు అదనంగా ₹5 ఇస్తారు. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో మార్కెట్ లో ఎగ్గు చూసినట్లయితే ₹6.50 వరకు కూడా ఉంది. ₹5 మాకు ఇస్తే ఇంకా అదనంగా ₹1.50 వరకు కూడా పడుతుంది. మేము ఏ విధంగా అందించాలని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే చాలా వరకు చూసినట్లయితే ఆ పిల్లల విషయంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఆ మెస్ ఛార్జీలు కూడా పెంచినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కానీ మధ్యాహ్న భోజన విషయంలో కూడా మరింతగా ఎవరైతే ఈ సమభావన సంఘాల వారు ఉన్నారో ఆ కాంట్రాక్ట్ చేసుకుంటూ వంటలు చేసిన వారు ఉన్నారో వీరు కొన్ని సంవత్సరాల నుంచి కూడా వంట చేసి పెడుతున్నారు. కానీ తమకు సరిపడా అందడం లేదని కూడా చెప్తున్నారు. చెప్పండి అమ్మా, మీకు సరిపోతుందా? ఎంత ఇస్తున్నారు గవర్నమెంట్ నుంచి? సరిపోటేది ఎగ్గుకు ₹5 ఇస్తుంది. ఇలా మార్కెట్ ₹7 ఉంది గుడ్డు. ఒక గుడ్డు పెట్టిన రోజు ఒక పిల్లవాడికి ₹2 చొప్పున లాస్ అవుతుంది. 200 మంది వస్తే ₹400 అదనంగా మేము చేతి నుంచి పెట్టవలసి వస్తుంది. కాబట్టి ఇప్పుడు కూరగాయలకు కూడా అన్నిటికీ రేట్లు పెరిగినాయి. ఏమిటికి గిట్టుబాటు కావట్లేదు. కాబట్టి మాకు అన్ని రేట్లు పెంచాలని కోరుకుంటున్నాము. మెయిన్ పాయింట్ మాకు వంట వండడానికి సెట్ లేదు. కట్టెలతోటి వండి మాకు కళ్ళల్లో పొగబోయి మేము చాలా ఇబ్బంది పడుతున్నాము. వంటగది మాత్రం మాకు ఖచ్చితంగా ఇవ్వవలసిన కోరుచున్నాము. మనం ఇటీవల కాలంలో చూస్తున్నాం కొంతమంది కూడా మధ్యాహ్న భోజనం తిని కూడా అస్వస్థకు గురవుతున్నారు పిల్లలు. ఎందుకంటే ఈ విధంగా సపరేట్ రూమ్ లేకపోవడం, ఆ పక్కనే ఉన్నటువంటి వాటర్ రుచిపడడం. ఏం చెప్తారు? అన్ని వసతులు సమకూలంగా ఉంటే పిల్లలకి అందరికీ మంచి ఆరోగ్యకరమైనవి పుష్టికరమైన ఆహారం అందించగలుగుతాము. అరకాతొరకలతోటి షెడ్డు లేక వర్షం నీళ్లు వాడి ఎండకు దుమ్ము వాడి ధూళి వాడి అట్లాంటివి కూడా ఏదన్నా విషమించినప్పుడు అది వంట వాళ్ళ మీద, మళ్ళీ హెడ్ మాస్టర్ సార్ మీద, సార్ని పట్టించుకోవాలి సార్ల మీద, మా మీద ఇది తోచిపుచ్చుతున్నారు. కాబట్టి గవర్నమెంట్ ప్రత్యేకమైన దృష్టి పెట్టి అన్ని వసతులు అన్ని మంచిగా సమకూర్చినట్లయితే మేము కూడా నాణ్యతగా శుభ్రంగా మంచిగా వండగలుగుతున్నాము. 100% కూడా మేము 99% మేము నీట్గా శుభ్రంగా వండుతున్నాము. ముందు రోజులు కూడా అట్లనే ఉండాలి. కాబట్టి మాకు షెడ్ ఒకటి మంచిగా లేదు. ఒక్కో విద్యార్థికి మీకు ఎంత చెల్లిస్తారమ్మా భోజనం పెట్టి? ఒక్క పిల్లవాడికి భోజనం పెట్టితే ₹6.70 చెల్లిస్తుంది. గుడ్డుకు ₹5 చెల్లిస్తుంది. గుడ్డు పెట్టిన రోజు ఇలా మార్కెట్ లో ₹7 ఉంది గుడ్డు. కాబట్టి ₹6.70 మరి మీకు ఏ విధంగా వర్కౌట్ అవుతుంది? ఇంకా బియ్యం ఇచ్చి ₹6.70 ఇస్తారు సార్. అది కూడా వర్కౌట్ కావట్లేదు. కాబట్టి పెంచాలని మేము కూడా ధర్నాలు చేస్తున్నాం. బియ్యం వాళ్ళే సార్, సన్న బియ్యం ఇస్తారు. కూరగాయలు, ఉప్పు, కారం, నూనె, చింతపండు అన్ని మేమే తెచ్చుకోవాలి. కట్టెలతో సహా అగ్గిపుల్లతో సహా మాది.
ఈ గతంలో పెంచాలని కూడా మీరు డిమాండ్ చేశారు కదా. గతంలో కూడా మేము డిమాండ్ చేసినాము, కలెక్టరేట్ కాడ ధర్నా చేసినాము, ఎంఈఓ ఆఫీస్ లో ధర్నా చేసినాము, డిఓ ఆఫీస్ కాడ కూడా ధర్నా చేసినాము. కానీ అట్లాంటి దానికి ఏమీ ఫలితం లేదు. గవర్నమెంట్ కొంచెం కూడా చలనం అనేదే లేదు, చెల్లించలేదు కాబట్టి దీనివల్ల మేము చాలా ఇబ్బంది పడుతున్నాం. మా తోటి కార్మికులు కూడా చాలా బాధపడుతున్నారు. దయచేసి మాకు నాణ్యమైన రేటు కట్టించి మాకు సహకరించవలసి కోరుచున్నాము. గత ఎన్నికల హామీలో ఒక మధ్యాహ్న భోజన కార్మికురాలకి 10,000 రూపాయలు ఇస్తానే సీఎం గారు చెప్పారు. 10,000 రూపాయలు కాదు, 10 రూపాయలు కూడా లేదు. ఇప్పుడే మాకు 3 నెలల బడ్జెట్ బిల్లు రావాలి. లక్షలు తెచ్చి పెడుతున్నాము. బిల్లులు రాకుండా మరి ఏ విధంగా ఉండి అప్పులు తెచ్చి పెడుతున్నాం సార్. అప్పులు తెచ్చి బయట వడ్డీలకు తెచ్చి బ్యాంకుల రుణాలు తీసుకొని బయట వడ్డీలకు తెచ్చి మేము ఈ సంస్థ నడిపిస్తున్నాము. పిల్లల కడుపు నింపాలి. ఒక పని ఒప్పుకున్నాము. ఎంతమంది పిల్లలు ఉంటారు? మా అంటే 250 మంది ఉన్నారు సార్. 180, 190, 200 అట్లా వస్తారు. చూడొచ్చు, వారి సమస్యలన్నీ కూడా చెప్తున్నారు. మేము సంవత్సరాల నుంచి కూడా పిల్లలకు వంట చేసి పెడుతున్నాం. ఇంట్లో ఏ విధంగా వంట చేస్తామో అదే విధంగా అందిస్తున్నాం. కానీ ఇప్పుడున్నటువంటి మార్కెట్ రేట్ ప్రకారం వారికి గుడ్డుకు చెల్లించేది వారు 5 రూపాయలు, కానీ మార్కెట్ లో 6 రూపాయల 50 పైసల వరకు కూడా ఉంది. అదేవిధంగా కూరగాయ ధరలు కూడా పెరగడం జరిగింది. వారిచ్చే 6 రూపాయల 70 పైసల్లో కూడా మేము వంట అందించలేకపోతున్నాం అని చెప్తున్నారు. అదేవిధంగా ఏదైతే రూమ్ ఉందో సపరేట్ రూమ్ కావాలనుకుంటాం. ఎక్కువగా కూడా మనకు ఫుడ్ పాయిజన్ కావడానికి కూడా మనం చూస్తున్నాం. ఎందుకంటే ఇటీవల అస్వస్థకు గురి కావడానికి కూడా ఒక రూమ్ అనేది సపరేట్ గా ఉంటే ఈ విధమైనటువంటి పరిస్థితి కాదు. ఎందుకంటే విద్యార్థులు అక్కడ కడగడం, అదేవిధంగా అక్కడే ఉన్నటువంటి గిడ్డలు కావడంతో చాలా వరకు ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో మహబూబ్ నగర్ ఘటన కానీ కొన్ని స్కూల్లో ఘటన చూసినట్లయితే కలుషిత నీరు, అదేవిధంగా పరిశుభ్రత లేకపోవడం పట్ల కూడా చాలా వరకు విద్యార్థులు ఫుడ్ పాయిజన్ బారిన పడుతున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుందని చెప్పవచ్చు. ఒకసారి స్టూడెంట్స్ తో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం, ఏ విధంగా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చూడొచ్చు, విద్యార్థులంతా కూడా ఇక్కడికి వచ్చి తింటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏమేమి పెట్టారు? ఏం కూర ఇవ్వాలి? ఏమేమి పెట్టారు? కూర, అన్నం, గుడ్డు, చారు. సోమవారం, బుధవారం, శుక్రవారం. ఎట్లా ఉంది అన్నం? ఎట్లా ఉంటుంది? అన్నం మంచిగా ఉంటుంది. ఇంకా ఇంకో కూర ఉంటే బాగుంది. చెప్పండి, ఎట్లా ఉంటుంది రోజు? మంచిగా వండుతుంది. ఏమేమి పెడతారు? చారు పెడుతుంది, పప్పు పెడుతుంది, వంకాయ ఆలుగడ్డ గిట్ట పెడుతుంది. ఒక కూర, ఒక చారు. చూడొచ్చు, పిల్లలంతా కూడా చాలా వరకు ఆ మధ్యాహ్న భోజనం అక్కడ పెట్టుకొని కూడా క్లాస్ రూమ్ లో వచ్చి తింటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వారంలో 3 సార్లు ఎగ్గిస్తారు అని చెప్తున్నారు. అదేవిధంగా అన్ని బాగానే ఉన్నాయి. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో కూడా ఎవరైతే ఉన్నారో 6 రూపాయల 70 పైసలు తమకు గిట్టుబాటు అవ్వడం లేదు. అదేవిధంగా కోడిగుడ్డు ధరలు కూడా పెరిగాయి కాబట్టి ఖచ్చితంగా పెంచాలని చెప్తున్నారు. అదేవిధంగా మాకు నెల బిల్లులు కూడా అందలేకపోతున్నాయి. 3 నెలల నుంచి కూడా బిల్లు రాకుండా ఉంది అన్నటువంటి పరిస్థితి అయితే నెలకొందని చెప్పవచ్చు. ఫుడ్ బాగానే ఉంటుంది కానీ కొంచెం రేకులు పైన మంచిగా వేయాలి. వేస్తే వాటర్ కూడా మంచిగానే ఉంటున్నాయి. కొంచెం బెటర్, మంచిగా ఉంటుంది సార్. ఇబ్బంది అవుతుంది ఇక్కడ పెట్టారు. ఎందుకంటే ఎక్కువగా వంట వండేటప్పుడు ఏ వాటర్ వాడుతుంటారు? బోర్ వాటర్, డైరెక్ట్ మోటార్ వేసి మోటార్ వాటర్ వాడతాం. ట్యాంక్ వాటర్ అసలే వాడడం. ఎందుకంటే ఏదైనా కలుషితమైందంటే ప్రాబ్లం వాటర్ వల్ల వస్తానే డైరెక్ట్ మోటార్ వేసి మోటార్ నీరే వంటకు వాడతాం. వంట కానీ బియ్యం కడగడానికి కానీ ప్రతి ఒక్కటి డైరెక్ట్ మోటార్ నీళ్ళే. ట్యాంక్ నీళ్ళు కానీ సంపు నీళ్ళు మాత్రం వాడం. కరెంట్ నేను 13 సంవత్సరాల నుంచి వంట చేస్తున్నాను. అంత మంచిగా సార్. కొంచెం వేతనాలు పెంచి బిల్లులు కూడా పెంచి చేస్తే కొంచెం అందరికి అంత మంచి భోజనం పెట్టగలుగుతాం, చేయగలుగుతాం. తక్కువ ఇచ్చి ఎక్కువ పెట్టాలి, ఇట్లా పెట్టాలి, అట్లా పెట్టాలంటే కొంచెం మాకు భారం ఎక్కువ పడుతుంది. అట్లా అంతే. స్కూల్ హెడ్ మాస్టర్ ఉన్నారు, అడిగి తెలుసుకుందాం. చెప్పండి, మొత్తం మీద చూస్తున్నాం అంతా కూడా పరిశుభ్రమైనటువంటి వాతావరణమే కనిపిస్తుంది. కానీ చాలా వరకు ఎందుకంటే వారు చెప్తున్నటువంటి పరిస్థితుల ప్రకారం ఏ విధంగా ఉంటుంది ప్రతిరోజు ఇక్కడ? ప్రతిరోజు మేము ముందు రోజే వాళ్ళు బియ్యాన్ని మొత్తం చెరిగి నీట్గా తయారు చేపిస్తాం. నెక్స్ట్ డే రాగానే వెజిటబుల్స్ కానీ అందులో వాడేటువంటి వంట సామాగ్రి అన్నీ కూడా క్లీన్ చేయించి నీట్గానే సప్లై చేస్తాం. కాకపోతే మా దగ్గర ఉన్న ఒక చిన్న ప్రాబ్లం ఏంటి అంటే వంట షెడ్ లేదు. దీనికి కారణం ఏంటి అంటే ఇక్కడ
ప్లేస్ లేదు మాకు. ముఖ్యంగా పాఠశాలకు కన్వీనియంట్గా అవసరమైనటువంటి ప్లేస్ లేదు కాబట్టి అక్కడ షెడ్ నిర్మాణానికి నిధులు వచ్చి కూడా వెనక్కి పోవడం జరుగుతుంది. ఆ షెడ్ నిర్మాణం ఎంతమంది ఉంటారండి స్టూడెంట్స్ వచ్చేసి 255 మంది మా దగ్గర స్టూడెంట్స్. డైలీ ఒక 210-220 మంది అటెండెన్స్ అవుతుంది. ఇటీవల మనం చూస్తున్నాం, ఎందుకంటే మహబూబ్ నగర్ చాలా వరకు ఫుడ్ పాయిజన్ అయినటువంటి పరిస్థితులు, ఎందుకంటే విద్యార్థుల అస్వస్థ గురి కావడం, కలుషితమైనటువంటి నీరు కానీ ఇలాంటి నీట్నెస్ ఏ విధంగా పాటిస్తారు? మేము బోర్ వాటర్ని యూజ్ చేస్తాము, ప్లస్ ట్యాప్ వాటర్ కూడా వస్తుంది మాకు. ఈ ట్యాప్ వాటర్ని డైరెక్ట్గా మేము ట్యాంక్లోకి ఎక్కించి డ్రింకింగ్ వాటర్గా యూజ్ చేస్తాము. రైస్ కడగడానికి కానీ వండడానికి కానీ డైరెక్ట్ బోర్ వేసి బోర్ నుంచి డైరెక్ట్ వాడతాము. వంట మాత్రం పరిశుభ్రంగానే యూజ్ చేస్తున్నాము. రైట్, చూడొచ్చు. మొత్తం మీద అయితే అంతా ఆ వండే కార్యక్రమం కానీ విద్యార్థులకు పెట్టే కార్యక్రమం కానీ చాలా నీట్ గా ఉన్నప్పటికీ కూడా ఎక్కడైనా కాస్త ఈ మధ్య కాలంలో ఎక్కడైనా ఫుడ్ పాయిజన్లు అయినా కానీ ఏదైనా జరుగుతుందన్నా కానీ కేవలం ఒక వాటర్ అదేవిధంగా ప్రత్యేకమైనటువంటి రూమ్ లేకపోవడమే కారణం అని చెప్పవచ్చు. ఎందుకంటే వారు వండేటువంటి వంట పక్కనే విద్యార్థులు కడుక్కోవడం, అక్కడే కడుక్కోవడం, ఇలాంటి పరిస్థితులతో కూడా ఏదైనా ఈ విధంగా ఎప్పుడైనా జరిగితే ఫుడ్ పాయిజన్ కావడానికి ప్రధానమైనటువంటి కారణాలు అని చెప్పవచ్చు. ఇక నాణ్యత విషయాల్లో కూడా వారికి అందించేటువంటి ₹6.70 సరిపోవడం లేదు, పెంచాలని చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఈ ఘటనపై కూడా ప్రభుత్వం స్పందించాల్సి ఉంటుంది. ఎందుకంటే పేద విద్యార్థులంతా కూడా వీరంతా మధ్యాహ్న భోజనం ఇక్కడే చేస్తారు కాబట్టి వందలాది మంది విద్యార్థులు, వేలాది మంది విద్యార్థులు కూడా అంతా పేద విద్యార్థులంతా కూడా మధ్యాహ్న భోజనం ఇంట్లో ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా చేస్తున్నారు. కానీ చిన్నటువంటి రీజన్స్ తో కూడా ఎప్పుడైనా కలుషిత నీరు కానీ వంట వండే క్రమంలో వాడేటువంటి నీరు కానీ బోర్ వాటర్ కానీ ఏమైనా పరిస్థితుల వల్ల కూడా చాలా వరకు ఉంటాయి. వీటిపై జాగ్రత్త వహించాలి. అదేవిధంగా నాణ్యత ప్రమాణాల కోసం వారికి అందించేటువంటి ఏదైతే ఛార్జీ ఉంటుందో అదనంగా కేటాయించాలి. ఇప్పుడు మార్కెట్ రేట్ ప్రకారం కూడా తమకు గిట్టుబాటు కావడం లేదు. కనీసం మాకు పెంచితే ఇంకా పిల్లలకు నాణ్యమైనటువంటి భోజనాన్ని అందిస్తామని కూడా వంట చేసేవారు చెప్తున్నారు. వరుసగా జరుగుతున్నటువంటి ఘటనలపై మాత్రం మధ్యాహ్న భోజనం విషయంలో విమర్శలు అయితే వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కృష్ణతో రమేష్, RTV, నల్గొండ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.